ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ అనేటటువంటి క్యాంటీన్ని నిత్యం వేలాది మందికి అన్నం పెట్టేటటువంటి ఈ క్యాంటీన్ని మళ్ళీ ఈ ప్రభుత్వం పునరుద్ధరించడం అనేది ఈ రోజు నుంచి జరుగుతూ ఉంది. మనం చూసాం 5 సంవత్సరాల క్రితం ఈ నిత్యం వేలాది మందికి, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి ప్రతిరోజు కూడా ఇస్తరేసి భోజనం పెట్టేటటువంటి ఆనాటి కార్యక్రమాన్ని ఇస్తళ్ళు తొక్కి వేసి లేచిపోండిరా అన్నటువంటి విధాన ఆనాటి ప్రభుత్వం దాన్ని రద్దు చేయటం అనేది జరిగింది. అప్పటి నుంచి మేము అంటా ఉన్నాం, ఆ ప్రభుత్వాన్ని కూడా అడిగాం, ఇది పేదలకి పట్టెడన్నం రోజు పెట్టేటటువంటి కార్యక్రమం, ఇది ఎన్టీ రామారావు గారి పేరు మీద పెట్టబడింది. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే, ఎన్టీ రామారావు గారి పేరు అనేటటువంటిది నీకు ఇష్టం లేకపోతే నీ నాన్న పేరైనా పెట్టి కొనసాగించమని ఆ రోజున అడగటం అనేది జరిగింది. కానీ ఆనాటి సైకో ప్రభుత్వం ఏమైనా సరే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఉండటానికి వీల్లేదు అనేటటువంటి ఒకే ఒక కక్షతోటి ఆ యొక్క కార్యక్రమాన్ని రద్దు చేయటం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా గత 5 సంవత్సరాలుగా మనం చూసాం, రాష్ట్రం మొత్తం కూడా ఒకవేళ నువ్వు పెట్టకపోతే మేం పెడతాము అన్నటువంటి రీతిన నాటి తెలుగుదేశం పార్టీ, అలాగనే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మరి వదాన్యులు ముందుకొచ్చి వాళ్ళు విరాళాలు ఇచ్చి ప్రతి చోట కూడా, ప్రతి పట్టణంలో కూడా వందలాదిగా అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసడం అనేది జరిగింది. అది మళ్ళా ఈ రోజున ప్రభుత్వం పూనుకొని ప్రభుత్వ కార్యక్రమంగా మళ్ళీ ఈ రోజున ఈ పేద ప్రజలకి, ప్రతిరోజు పట్టణాలకి వచ్చిపోయేటటువంటి వాళ్ళకి, రిక్షా కార్మికులకి, అలాగనే మరి ఆకలి ఉన్నటువంటి బిచ్చగాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆపన్న హస్తం అందించేటటువంటి విధంగా దీన్ని పునరుద్ధరించడం అనేది జరిగింది. ఇది నిత్యం కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక పూర్తిగా పర్మనెంట్గా, శాశ్వతంగా, అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ ఇది ఎవరు కూడా రద్దు లేనటువంటి విధంగా దీనికి ఒక శాశ్వత తత్వం కల్పించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ఆయన వెలిబుచ్చుతున్నారు. ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా ఇది పూర్తిగా పేద ప్రజలకి అందుబాటులో ఉంటుంది అన్నా క్యాంటీన్ అని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఎంతోమంది సంతోషపడుతూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతోమందికి అన్నదానం చేస్తే, తర్వాత వచ్చే వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పూర్తిగా రద్దు చేసింది. మళ్ళీ మన నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి, తద్వారా నిజంగా గ్రామానికి చాలామంది పనులకు వచ్చేవాడు చాలామంది ఉంటారు. అదేవిధంగా వైద్యం కోసం బ్యాంకు పనుల మీద, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ పనుల మీద ఎంతోమంది వస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి నిజంగా ఆకలి తీర్చేది అన్నా క్యాంటీన్. అటువంటిది కూడా ఏమాత్రం ఆలోచించడం గత ప్రభుత్వం రద్దు చేసింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పేదవాళ్ళ కోసం ఆ రోజునే ఎన్టీ రామారావు కిలో 2 రూపాయలు ఏదైతే పెట్టారో, అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా కడుపు నిండాలి, ఎటువంటి పనులు లేకపోయినా సరే కనీసం కడుపు నిండే విధంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం సంతోషకరం. ఇదే కొనసాగడం కోసం కూడా శాశ్వతమైన నిధులు ఏర్పాటు చేయడం కోసం మా నాయకుడు ఆలోచిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంతోమంది చూస్తూ ఉన్నాం. ఎంతో సుతారు పని చేసే పని లేకపోయినా సరే అన్నా క్యాంటీన్లో భోజనం టిఫిన్ చేసి వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము గత ప్రభుత్వం రద్దు చేస్తే జగ్గయ్యపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. అదే చాలా చోట్ల కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం సహకరించకపోయినా సరే అన్నా క్యాంటీన్ కొనసాగించాం. ఈ ప్రభుత్వం ఈ విధంగా శాశ్వతంగా ఉండే విధంగా కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ సంతోషపడుతూ ప్రత్యేకంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.